నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. 16 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ నుంచి ఈ మధ్యనే కోల్కతాలో అడుగుపెట్టినటువంటి బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యన ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆమె. ఈ ప్రెస్ మీట్లో ఇస్లాం మత ఛాందసవాదం గురించి, అలాగే యూసీసీ గురించి మాట్లాడారు. হ্যাঁ, অভিন্ন দেওয়ানি বিধি তো সেটার জন্য আমি 40 বছর ধরে সংগ্রাম করছি। আমি বলেছিও যে বাংলাদেশে এবং ভারতবর্ষে, পাকিস্তান এই উপমহাদেশে এই অভিন্ন দেওয়ানি বিধির খুব দরকার। আসলে পৃথিবীর যে কোনো সভ্য দেশেই এই অভিন্ন দেওয়ানি বিধি আছে, কারণ এক দেশ এক আইন আমরা চাই, সবার জন্য সমান আইন চাই। বিশেষ করে নারীরা ধর্মীয় আইনের অধীনে যদি থাকে তাহলে তাদের বিরুদ্ধে বৈষম্য আমরা দেখি, নির্যাতন দেখি। তো সেইগুলো চলে যায় যদি আমরা সমান অধিকারের ভিত্তিতে অভিন্ন দেওয়ানি বিধি তৈরি করি, এবং এটা মাস্ট, এটা সভ্যতার প্রথম শর্ত। কারণ এখানে আমরা দেখছি মুসলিম মেয়েরা বৈষম্যের শিকার হচ্ছে। বাংলাদেশে হিন্দু মেয়েদের কোনো অধিকার নেই, ওখানে হিন্দু মেয়েরা কোনো পিতার সম্পত্তির অধিকারী হতে পারেন না। ওখানে হিন্দু পুরুষেরা বহুবিবাহ, ওখানে তাদের বহুবিবাহ প্রথা তারা উদযাপন করেন। যে কোনো হিন্দু পুরুষ প্রচুর বিয়ে করতে পারেন, কোনো হিন্দু মেয়ের ডিভোর্স করার স্বাধীনতা নেই। কিন্তু ভারতবর্ষে সেই হিন্দুদের জন্য যে আইন ছিল 1956 হিন্দু অ্যাক্টে, সেটা সমান অধিকারের ভিত্তিতে করা হয়েছে, কিন্তু বাংলাদেশে করা হয়নি। সুতরাং হিন্দু মেয়েদের ওখানে স্বাধীনতা পেতে হলে, অধিকার পেতে হলে অভিন্ন দেওয়ানি বিধির দরকার, এবং সেটা সম্পূর্ণ সমান অধিকারের ভিত্তিতে হতে হবে। বাংলাদেশে মুসলিম মেয়েরা বৈষম্যের শিকার ধর্মীয় আইনের কারণে। তো এই সমস্ত বৈষম্য চলে যাবে যদি অভিন্ন দেওয়ানি বিধি সমান অధికాরের ভিত্తిতে করা হয়। మదర్సాలని మొత్తమే మూసేయాలి అని కూడా మాట్లాడారు. యూసీసీ గురించి మాట్లాడుతూ, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి తస్లిమా నస్రీన్ మాట్లాడుతూ, కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, ఎంటైర్ సౌత్ ఏషియాలోనే భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలా అన్ని సౌత్ ఏషియాలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలి అని మాట్లాడారు. చాలా సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇది. ఈవెన్ మదర్సాల గురించి కూడా మాట్లాడారు. మదర్సాలు జిహాదీ కేంద్రాలుగా మారిపోయాయి, జిహాదీ ట్రైనింగ్ సెంటర్లుగా మారిపోయాయి. కాబట్టి వాళ్ళకు బోధించాల్సింది మతపరమైనటువంటి విద్య కాదు, తుపాకులు ఎలా పేల్చాలో నేర్పించడం కాదు, విద్యార్థులకి మోడర్న్ ఎడ్యుకేషన్ నేర్పించండి. నిజానికి తస్లిమా నస్రీన్ యొక్క ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఒక ముస్లిం మతంలో పుట్టి, ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి, అందులోనూ మహిళ అయి ఉండి కూడా అక్కడ ఇస్లాం మతంలో జరుగుతున్నటువంటి కొన్ని తప్పుల్ని ఎత్తి చూపించడము, అది మత ఛాందసవాదం అనివ్వండి, లేకపోతే ఈ జిహాదీ శక్తుల గురించి అనివ్వండి, ఈ మదర్సా ఎడ్యుకేషన్ గురించి కానివ్వండి, ఆ మతంలో ఉన్నటువంటి మత ఛాందసవాదాన్ని బహిరంగంగా విమర్శించడానికి చాలా గట్స్ కావాలి, చాలా ధైర్యం కావాలి. ఎన్నో ఫత్వాలను ఆమె ఎదుర్కొన్నారు. చంపేస్తామని బెదిరించారు. అక్కడ బంగ్లాదేశ్లో బెదిరించారు, కొన్నిసార్లు అటాక్ కూడా జరిగింది. భారతదేశానికి వస్తే ఇక్కడ కూడా కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత ఇక్కడ కూడా ఆమెను చంపేస్తామని ఫత్వాలు జారీ చేయడము, బెదిరించడం కూడా జరిగింది. అయితే ఎట్టకేలకు పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం మారింది కాబట్టి, సువేందు అధికారి ఆమెకు రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు కాబట్టి ప్రస్తుతం ఆమెనే పశ్చిమ బెంగాల్లో ఉంటూ ఉన్నారు. చాలా కీలకమైనటువంటి అంశాలని తస్లిమా నస్రీన్ ప్రస్తావించారు. నిజానికి ఇవి ఎప్పటి నుంచో భారతదేశంలో జరుగుతున్నటువంటి చర్చ. ఆమె రచయిత్రి మన దేశంలో పుట్టకపోయినా కూడా చాలా ప్రజల్లో ఆలోచన రేకెత్తించేటువంటి అంశాలను మాట్లాడారు. ముందుగా ఆమె మదర్సాల గురించి మాట్లాడారు. మదర్సాలు మొత్తమే మూసేయాలి, మొత్తం షట్ డౌన్ చేసేయాలి. ఎందుకు అంటే మదర్సాలలో విద్య కంటే కూడా మతపరమైన విద్య జరుగుతోంది, అదొక అభ్యంతరకరమైనటువంటి విషయం. అయితే దానికంటే కూడా ఇంకా ప్రమాదకరమైనటువంటి విషయము, వాళ్ళ చిన్నపిల్లల యొక్క మెదడుని పొల్యూట్ చేస్తూ ఉన్నారు, బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి విద్యని, మోడర్న్ ఎడ్యుకేషన్ అందించకుండా తుపాకులు ఎలా పేల్చాలి, బాంబుల్ని ఎలా తయారు చేయాలి, ఇలాంటి విద్య, ఇలాంటి
మతోన్మాదులుగా తయారు చేస్తున్నారు, జిహాదీ కేంద్రాలుగా మారిపోయినాయి చాలా వరకు మదర్సాలని చెప్పి తస్లీమా నస్రీన్ నిజంగా ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలి. ఒక ముస్లిం అయ్యుండి కూడా, ముస్లిం మహిళ అయ్యుండి కూడా ఈ ఇస్లాం మతంలో జరుగుతున్నటువంటి, ఇంతకుముందు కూడా గత 30 సంవత్సరాలుగా మాట్లాడుతూనే ఉన్నారు. లజ్జా అనేటువంటి ఆమె రాసినటువంటి ఒక నవల కూడా అంతర్జాతీయంగా చాలా పాపులర్ అయింది. అందులో ఆ మతంలో ఉన్నటువంటి కొన్ని గ్రే ఏరియాస్ని ఆమె ఎత్తి చూపించారు. ఎంతగా మహిళలు అణిచివేయబడుతున్నారు, ఎంతగా సప్రెస్ చేయబడుతున్నారు, అది ట్రిపుల్ తలాక్ కానివ్వండి, ఇలా అనేక హక్కులు, మహిళల హక్కులు కానివ్వండి, ఇవన్నిటి గురించి కూడా ఎప్పటి నుంచో ఆమె ప్రశ్నిస్తూ వస్తున్నారు. మరొకసారి కొన్ని బాంబ్ షెల్ లాంటి అంశాలని ఆమె తాజాగా కోల్కతాలో మాట్లాడడం జరిగింది. మదర్సాల్ని మొత్తమే మూసేయాలని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే పర్టికులర్గా మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో 1-2 కాదు, బోర్డర్ స్టేట్స్లో అయితే పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చేసినాయి మదర్సాలు. అన్ని రాష్ట్రాల్లో కూడా మదర్సాలు, అందులో అనుమతి పొందినటువంటి మదర్సాలు, ప్రభుత్వ అధీనంలో నడిచేటువంటి మదర్సాలు కొన్ని మాత్రమే ఉంటాయి. అనుమతి లేనటువంటి మదర్సాలే చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఏ విధమైనటువంటి సిలబస్ బోధిస్తున్నారు, కరికులం ఏంటి, దానివల్ల ఏం మేలు జరుగుతోంది అనేది ఒకసారి రివ్యూ చేసుకోవాలి. రివ్యూ కాదు, అసలు మొత్తమే వీటిని క్లోజ్ చేయాలి, షట్ డౌన్ చేయాలని చెప్పి తస్లీమా నస్రీన్ డిమాండ్ చేశారు. నిజానికి దానికి ఎన్నో సంఘటనలు కూడా మనం ఉదహరించవచ్చు. పర్టికులర్గా ఈ పాకిస్తాన్ భారత్ బోర్డర్లో, ఈ బంగ్లాదేశు పశ్చిమ బెంగాల్ బోర్డర్లో, ఈ పంజాబ్ బోర్డర్లో చాలా చోట్ల రాత్రికి రాత్రి పుట్టుకొచ్చేస్తూ ఉంటాయి మదర్సాలు. చాలా సందర్భాలలో ఉగ్రవాదులకు షెల్టర్లుగా మారినటువంటి సందర్భాలు కూడా అక్కడ వాళ్ళు షెల్టర్గా చేసుకొని అక్కడ, ఎందుకంటే జనరల్గా పోలీసులు కూడా వాటి మీద రైడ్ చేయడానికి వెనక ముందు ఆలోచిస్తారు, 1-10 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే సెన్సిటివ్ ఏరియాస్ కాబట్టి జనరల్గా వాటి దగ్గరికి పోరు. దీన్ని ఆసరాగా చేసుకుని చాలా సందర్భాలలో ఉగ్రవాద శక్తులు వీటిని, ఈ మదర్సాలని షెల్టర్స్గా మార్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అక్కడ చాలా అభ్యంతరకరమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇక యూసీసీ గురించి కూడా మాట్లాడారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, భారత్తో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్ సహా మొత్తం దక్షిణాసియాలో ఉన్నటువంటి అన్ని కంట్రీస్లు కూడా అమలు చేయాలి అని చెప్పి మాట్లాడారు. నిజానికి ఇది నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే మహిళల హక్కులు కాపాడాలంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అందరికీ ఒకటే పౌర చట్టం ఉండి తీరాలి. ఒక దేశంలో ఇన్ని చట్టాలు ఉండకూడదు. ముస్లిం పర్సనల్ లా బోర్డు, హిందూ పర్సనల్ లా బోర్డు, సిక్కులకు ఒక బోర్డు, జైనులకు ఒక బోర్డు, బౌద్ధులకు ఒక బోర్డు ఉండకూడదు. సివిల్ ఉమ్మడి పౌరస్మృతి అనేది దేశ పౌరులందరికీ ఒక దేశం ఒకటే చట్టం ఉండాలి. చాలా కరెక్ట్ మాట చెప్పారు. నిజానికి ఈరోజు తస్లీమా నస్రీన్ మాట్లాడడం కాదు, మన రాజ్యాంగంలో కూడా ఆ ప్రొవిజన్ ఉన్నది. ఆర్టికల్ 44 మీరు గమనిస్తే, ఆర్టికల్ 44 ప్రకారం ది స్టేట్ షల్ ఎండీవర్ టు సెక్యూర్ ఫర్ ద సిటిజన్స్ యూనిఫామ్ సివిల్ కోడ్ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. రాజ్యాంగంలో కూడా ఉన్నది ఇది. అంబేద్కర్ గారు కూడా చెప్పారు ఇది. అంబేద్కర్ గారు గతంలో చెప్పింది ఏంటంటే, యూనిఫామ్ సివిల్ కోడ్ వాజ్ డిజైరబుల్ ఫర్ ఎ మోడర్న్ నేషన్. ఆధునిక భారతదేశానికి యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయడం అనేది తప్పనిసరి అని చెప్పి రాజ్యాంగ రూపకర్త లేకపోతే సృష్టికర్త అనుకోండి, అఫ్కోర్స్ చాలామంది ఉన్నారు, అందులో ఆయన ప్రధానమైనటువంటి సభ్యుడు కాబట్టి అంబేద్కర్ గారు కూడా ఆ రోజు చెప్పింది యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ దేశానికి అవసరం. కానీ ఇంతవరకు మనము యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకురాలేకపోయాం పూర్తి స్థాయిలో. ఏదో 2-3 రాష్ట్రాల్లో మాత్రమే కనిపిస్తోంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ మధ్యనే మదర్సాలను పూర్తిగా షట్ డౌన్ చేసింది. యూనిఫామ్ సివిల్ కోడ్ని కూడా ఉత్తరాఖండ్లోనే ముందు తీసుకొచ్చారు. గుజరాత్లో కూడా ఉన్నట్టుంది, గోవాలో ఎప్పటి నుంచో ఉంది. ఇట్లా 2-3 రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. 2-3 రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఎంటైర్ నేషన్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఆమె కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అయితే ఇందులో ప్రధానంగా ఈ దక్షిణాసియాలో, సౌత్ ఏషియన్ కంట్రీస్లో వివాహము, విడాకులు, వారసత్వం, భరణం అంటే ఎలిమోనీ, ఇలాంటి వాటికి సంబంధించి చాలామంది మహిళలు అన్యాయం అయిపోతూ ఉన్నారు. చాలామంది మహిళలు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తోంది. మహిళలకు న్యాయం జరగాలంటే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి అని చెప్పి ఆమె ఘంటాపదంగా ఎవరికి భయపడకుండా కూడా చెప్పడం జరిగింది. ఇవాళ మోడర్న్ ఎడ్యుకేషన్ కావాలా లేకపోతే రిలీజియస్ ఎడ్యుకేషన్ కావాలా, ఈ విషయాన్ని ఆవిడ కూడా క్వశ్చన్ చేశారు. బంగ్లాదేశ్లో ఏ విధంగా హిందువులు అణచివేతకు గురవుతున్నారో చూశారు. ఇంకా మదర్సాలలో విద్యార్థులపైన లైంగిక వేధింపులు కూడా జరుగుతున్నాయి అని ఆమె ఈ దారుణాలన్నింటినీ కూడా ఆమె క్వశ్చన్ చేశారు. ఓవరాల్గా ఒక ఆలోచన రేకెత్తించేటువంటి విధంగా తస్లీమా నస్రీన్ మాట్లాడారు. అలాగే ఈ సందర్భంగా తన యొక్క భద్రతకి పూర్తిగా హామీ ఇచ్చినటువంటి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి, సువేందు అధికారికి కూడా ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. మరి బహుశా మరికొన్ని సంవత్సరాల పాటు ఆమె ఇక్కడే ఉండవచ్చు. ఎందుకంటే గతంలో 2004 నుంచి 2007 వరకు ఇక్కడే ఉన్నారు ఆమె. ఇప్పుడు కూడా
అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఆమెకు రక్షణ కల్పించలేకపోయాయి. యూపీఏ ప్రభుత్వం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీకేం పర్వాలేదు, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఆమెకు భరోసా ఇచ్చారు కాబట్టి ఆమె ఇక్కడే ఉన్నారు. బట్ ఆమె రేజ్ చేసినటువంటి క్వశ్చన్స్ మాత్రం ప్రజలందరినీ, పర్టికులర్గా ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. పర్టికులర్గా ఈ 2 విషయాలలో, ఒకటి యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్, 2 మదర్సాల్ని పూర్తిగా షట్ డౌన్ చేయడము. అండ్ వక్ఫ్ దానికి సంబంధించి కూడా ఇప్పటికే దానికి సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పటికీ కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఎందుకంటే 38 లక్షల ఎకరాల ప్రాపర్టీ, 38 లక్షల ఎకరాల ల్యాండ్ అనేది వక్ఫ్ బోర్డు పరిధిలో ఉంది ఇప్పటికీ కూడా. దీంట్లో ఇర్రెగ్యులారిటీస్ ఏంటో తేల్చాలి. అసలైనటువంటి హక్కుదారులు ఎవరో వాళ్ళకి ఆ భూమిని చెందేలా చేయాలి. నిజానికి కబ్జాకు గురైతే కనుక వాళ్ళ యొక్క హక్కుదారులకు అది చెందేటట్టుగా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. ప్రక్షాళన జరగాలి. జరుగుతుందని మనం ఆశిద్దాం. మరి మీ అభిప్రాయం ఏంటి? తస్లిమా నస్రీన్ చేసినటువంటి కామెంట్స్ పైన తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్ అని కామెంట్ కూడా పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.